ఇన్నిగనం దొంగ ఓట్లు ఒకేసారి బయటకు వస్తా ఉన్నాయి. చూడండి, ప్రతి బూత్ దగ్గర మా క్యాండిడేట్ వెళ్ళినప్పుడు ప్రతి బూత్ దగ్గర దొంగ ఓట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఫేసులు మ్యాచ్ కావు, వాళ్ళు కానే కాదు. ఆ ఓటర్ ఐడి కార్డులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. అవి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ మా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కానీ మా కార్యకర్తలకు మించి సిటీ మొత్తం నుంచి ఇవాళ తెలంగాణ మొత్తం నుంచి రౌడీ షీటర్లని రౌడీలని ఇక్కడ దింపి వాళ్ళు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు. ఇదే విషయం మేము కనుక్కొని ఇక్కడ లోపల కొంతమంది సుమారు 1000 నుంచి 1500 మందిని ఇక్కడ పెట్టిరు. వాళ్ళు పెట్టిన సంగతి మాకు తెలుసుకొని మేము వస్తే ఇలా మేము అడుగుతున్నందుకు మా మీద దాడులు చేసిరు. వాళ్ళ తన కత్తులు ఉన్నాయి, చిన్న చిన్న కత్తులు ఉన్నాయి వాళ్ళ జేబులల్లో. వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు ఇక్కడ మీరు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే మేము ఉంటాం బరాబర్, మీరెవరు, మాకు ఫంక్షన్ హాల్ది పర్మిషన్ ఉందని అంటున్నారు. అంటే దొంగ ఓట్లు వేసుకోనికి పర్మిషన్ ఉందా? సిఇఓ గారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు దీన్ని స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. దీంట్లో ఎంటైర్ ఇప్పుడు ఏదైతే ఈ 2 గంటల్లో జరిగిన పోలింగ్ ఉంది కదా, అదంతా బోగస్ ఓటింగే జరిగింది. ఖచ్చితంగా ఇది బాగా అవినీతి చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎట్లా చూడొచ్చు, ఒకవైపు నుంచేమో మాకు సంబంధం లేదని కాంగ్రెస్ ఖచ్చితంగా చెప్తున్నా కదండి. వాళ్ళు ఓడిపోతామన్న భయంతోనే ఈ రిగ్గింగ్కి పాల్పడుతున్నారు. కంప్లీట్ నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది. అటు చూస్తే షేక్పేటలో కానీ పోరబండలో కానీ ఇక్కడ యూసుఫ్గూడలో పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడండి, ఎలక్షన్లో ఏజెంట్లను పెట్టుకోవచ్చు, బూత్కి కౌంటర్ పెట్టుకోవచ్చు. కానీ కౌంటర్ పెట్టేవి ఎన్ని ఉంటాయి? పార్టీకి ఒకటి ఉంటుంది. అట్లాంటిది వాళ్ళు కౌంటర్లు 10 కౌంటర్లు పెట్టి 150-200 మందిని పెట్టి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మా క్యాండిడేట్ కూడా అడిగిపోయినప్పుడు ఒక స్త్రీ అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీద దాడికి పాల్పడుతున్నారు. మాతోటి కార్పొరేటర్లు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు పాల్పడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు చూసిరు కదా, ఇంతకుముందుకే మీడియా సాక్షిగా మేము క్వశ్చన్ చేసినందుకు మా మీద ఇట్లాంటి దాడులు చేసిరు. ఇవాళ ఈ క్యాండిడేట్ కనుక గెలిస్తే రేపు పొద్దున భవిష్యత్తు ఈ జూబ్లీహిల్స్ ఎట్లుంటుందో మనకు అందరికీ క్లియర్గా కనిపిస్తుంది. ఇదే రాజ్యం వస్తుంది, రౌడీ రాజ్యం వస్తుంది. ఇప్పటికైనా విచక్షణ తెలుసుకొని ఓటర్లు తగిన వాళ్ళని ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎట్లా చూడొచ్చు, మీరు ఇంతకుముందు అంటూ కత్తులు చాకులు పట్టుకొని వస్తూ ఉన్నారు మీదికి అని అంటున్నారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? చూడండి, మా వైపు చూడండి, మా దగ్గర ఉన్న నాయకులను చూడండి, వాళ్ళ వైపు చూడండి. వాళ్ళ ఆహభావాలు, వాళ్ళ శరీరాలు, వాళ్ళ గెటప్లు కంప్లీట్గా మీకు తెలుస్తుంది కదండి. ఎవడు రౌడీ, ఎవడు మంచోడో మీకు ఒక అంచనా అయితే వస్తుంది కదా సామాన్యుడికి. ఆ విధంగా ఉన్నారు వాళ్ళ విజువల్స్. మీరు చూడండి, ఒక్కొక్కరు సిటీ నలుమూలల నుంచి రౌడీలను తెచ్చుకొని ఇవాళ జూబ్లీహిల్స్లో ఈ ఎలక్షన్లో ఇలా అరాచకం చేస్తున్నారు. ఇక్కడ యూసఫ్గూడలో ఇందాక మేము చూసాము, దాదాపు దొంగ ఓట్లకు సంబంధించి బయటకు తీశారు. సో ఇట్లా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్ని దొంగ ఓట్లు? వాళ్ళు 20,000 దాకా చేసిరని మాకు అంచనా ఉందండి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు వీళ్ళు నాకు తెలిసి ఒక 10,000 ఓట్లు వేసారు. వీళ్ళు ఈ 10,000 ఓట్లతో ఏదో కింద మీద చేద్దాం అనుకుంటారు. కానీ దేవుడు మా పక్కున్నాడు, కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మా ఆయన పెద్ద వహించాలి. ఇమీడియట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడికక్కడ వాళ్ళ ఐడి కార్డులు చూసి వాళ్ళని ఎంటర్ చేయాలి లోపలికి. ఐడి కార్డులు ఎవరు చూడట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఆటోలు దిగుతారు, గుంపులుగా లోపల పోతున్నారు. గేట్ దగ్గర ఐడి కార్డు చూసి వాళ్ళ ఫోటో చూసి వాళ్ళకి కాదా అన్న క్లారిటీ వచ్చినాక కదా లోపల పంపాలి. ఇష్టానుసారం వదిలేస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు. మేము పోయి క్వశ్చన్ చేస్తే మా మీద దాడులకు పాల్పడుతున్నారు. ఇది ఎక్కడ అరాచకం?